హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి వి లాంచ్డ్ ఎ ఫుల్ లెంత్ సిలబస్ కోర్స్ ఇన్ అవర్ అప్లికేషన్ ది మోడర్న్ టీచర్. ఈ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ ఎంజాయ్ దిస్ కోర్స్. అయితే ఈ కోర్స్కి సంబంధించి ది ఫస్ట్ క్లాస్ వీఆర్ లాంచింగ్ ఇట్ టుడే అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ దిస్ క్లాస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మీరు యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు. ఓకే, అండ్ వాట్ అబౌట్ దిస్ కోర్స్? ఈ కోర్స్ యొక్క హైలైట్స్ చెప్పాలంటే దిస్ ఇస్ అ బైలింగ్వల్ కోర్స్. ఈవెన్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా, మీరు ఇంగ్లీష్ ఇప్పటి వరకు మీకు తెలియకపోయినా కానీ, గ్రామర్ పార్ట్స్ అవి తెలియకపోయినా, మీకు బేసిక్స్ నుంచి రైట్ ఫ్రమ్ బేసిక్ నుంచి మీకు చెప్తాను. ఓకే, సో ఇంగ్లీష్ కూడా నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ కోర్స్కున్న సమ్ ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే, మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఎంటైర్ ఇంగ్లీష్ అండ్ జీకే విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన ఇంగ్లీష్ అండ్ జీకే మొత్తం కవర్ అవుతుంది మీకు ఇందులో. అండ్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్స్. రేపు పొద్దున మళ్ళీ ఇంకొక హైకోర్టు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ హైకోర్టు నోటిఫికేషన్ కూడా ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ నాట్ కీపింగ్ ది కోర్స్ కాస్ట్ అట్ 2000 రూపీస్, 1500 కాదు. యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ రూపీస్ 750. అండ్ దట్ టు ఫస్ట్ 50 మెంబర్స్కి ఈ కోర్స్ 100 రూపీస్ ఆఫ్ వస్తుందన్నమాట. ఇఫ్ యూ యూజ్ ద కూపన్ కోడ్ ఎర్లీ50 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే యూ కెన్ గెట్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ రూపీస్ 650. ఈ కోర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? గో టు ప్లే స్టోర్కి వెళ్ళి ది మోడర్న్ టీచర్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ మీకు ప్రొఫైల్ పేజ్ వస్తుంది. యూ కెన్ లాగిన్ ఇన్ టు దిస్ అప్లికేషన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత క్రియేట్ యువర్ ప్రొఫైల్. మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ జెండర్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత మీకు స్టార్టింగ్లోనే హోమ్ పేజ్లోనే ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని చెప్పిన ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ద ఫస్ట్ కోర్స్ ఈజ్ దిస్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ కోర్స్. ఇందులో మీరు బై నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి, యూ విల్ బీ రీడైరెక్టెడ్ టు దిస్ పర్చేస్ కోర్స్ పేజ్. ఇక్కడ మీకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ యూజ్ దిస్ కూపన్ కోడ్ ఎర్లీ50. మీకు 750 నుంచి 100 రూపీస్ ఆఫ్ వచ్చి అరౌండ్ 650 రూపీస్కి ఈ కోర్స్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ కోర్స్. నౌ లెట్ us ఎంటర్ ఇన్ టు ద టాపిక్. మనం నౌన్స్ గురించి డీటెయిల్డ్గా ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి మొదలు పెడతాం, మనం ఇంగ్లీష్ గ్రామర్ని. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. సో దోస్ హు ఆర్ బిగినర్స్, మీకు చెప్పాలనంటే, మనం ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెంటెన్స్ మొత్తం మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి నిండి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అందులో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఈజ్ నౌన్. సో ఇప్పుడు ఈ నౌన్స్ ఏంటి, ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అండ్ వాటి యొక్క రూల్స్ బాగా తెలిసాయి అనుకోండి, ఎర్రర్ స్పాటింగ్ లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. సో ఫర్ ద నెక్స్ట్ 2 days అండ్ ఇవాళ రేపు కూడా మనం ఈ నౌన్స్ గురించి, ఈ నౌన్, ప్రనౌన్ అండ్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి, ఫస్ట్ చాప్టర్ కాబట్టి, మనం ఇందులో నౌన్కి సంబంధించిన రూల్స్ అండ్ టైప్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాస్కి అటాచ్ చేసి ఉన్న క్విజ్ కూడా అటెంప్ట్ చేయండి. సో వీ విల్ హ్యావ్ సమ్ అరౌండ్ 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి అండ్ యూ కెన్ సాల్వ్ దాట్ థింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం పైన మీకు అటాచ్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ అక్కడ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద కంటెంట్ దట్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్, ఆ కంటెంట్ అంతా మళ్ళీ మీకు పీడిఎఫ్ ఫామ్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ దట్ యాజ్ వెల్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ దిస్ థింగ్. ఇప్పుడు మనం నౌన్ గురించి వచ్చేటప్పుడు ఫస్ట్ సింపుల్గా నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే సర్వనామం అని తెలుగులో అనుకుంటే. ఇప్పుడు ఇందులో ఒక పర్సన్ని కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక థింగ్ కానీ, ఒక ఐడియాని కానీ చెప్పేదే నౌన్. ఓకే, ఒక పదం ఒక పర్సన్ పేరు చెప్తోంది అనుకోండి, ప్రణీత్ అని ఒక పేరు చెప్తోంది, లేదా రవి అని ఒక పేరు చెప్తోంది, రైట్? వాటిల్ని మనం నౌన్స్ అని అంటాం. అలాగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో దీస్ ఆర్ దీస్ ప్లేసెస్, రైట్? ఇవి స్టేట్స్ కదా. అండ్ అలాగే మనకి ఇండియా, హైదరాబాద్, అమరావతి, ఇలా మనకి ఉన్నాయనుకోండి. సో దీస్ ఆర్ ప్లేసెస్. ఇవన్నీ కూడా ప్లేసెస్ అన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం థింగ్స్, ఐడియాస్, ఇలా ఏవైతే వాటిని డినోట్ చేస్తాయో ఆ వర్డ్స్ని మనం నౌన్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ నౌన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నౌన్స్ ఏం చేస్తాయి? దే విల్ ఆన్సర్ 2 క్వశ్చన్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తున్నాయి. హూ ఆర్ వాట్. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది అండ్ హూ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంది. నౌ లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకే అర్థమవుతుంది. రవి ఈజ్ ఏ టీచర్. రవి ఒక ఉపాధ్యాయుడు, ఇలా అనుకుందాం. రవి ఎవరు అని అడిగాను అనుకోండి, రవి ఈజ్ ఏ టీచర్ అని చెప్పని అంటారు. ఇక్కడ టీచర్ అనేది నౌన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ టీచర్ ఎవరు అని అడిగాను అనుకోండి, రవి అంటారు. సో రవి. సో బోత్ ఆర్ నౌన్స్. ఇక్కడ రవి అంటే ఒక పేరు కాబట్టి రవి అనేది నౌన్ అవుతోంది. రవి ఏం చేస్తున్నాడు? సో వాట్ దిస్ రవి ఈజ్ డూయింగ్ అని అంటే రవి ఈజ్ ఏ టీచర్.
ఓకే. రవి ఈజ్ ఎ టీచర్ కాబట్టి సో, ఈ టీచర్ కూడా నౌనే అవుతుందనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆనెస్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఆనెస్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇక్కడ కూడా మళ్ళీ ఈ సెంటెన్స్‌లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం నెక్స్ట్ వచ్చే టాపిక్స్‌లో మనం చూస్తాం దీన్ని. సో, జస్ట్ ఇన్ ఎ మూమెంట్ మనం వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం. ఆనెస్టీ అండ్ లైఫ్ ఈ 2 కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనమాట. అవి ఒక ఐడియాని కానీ, ఐడియా లాంటి వాటిని చెప్తాయి. సో, యూ కెనాట్ టచ్ ఆనెస్టీ కదా! ఆనెస్టీ ఉంది అని చెప్పానంటాం ఆ పర్సన్‌కి. సో, హి ఈజ్ ఎన్ ఆనెస్ట్ పర్సన్ అన్నామనుకోండి. ఆనెస్ట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. ఆ పర్సన్ యొక్క క్వాలిటీని చెప్తోంది. ఓకే. బట్ ఆనెస్టీ ఇన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ క్వాలిటీ. సో, అలాగా ఆనెస్టీ అనేది ఒక నౌన్ అవుతుంది. లైఫ్ అనేది ఒక నౌన్ అవుతుంది. సో, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలి అనంటే ఫస్ట్ వి నీడ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. మనకున్న నౌన్స్ అన్నిటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్‌ని మనం చూద్దాం. దాని తర్వాత మనం ఏం చేద్దామంటే వీ కెన్ ఈవెన్ లుక్ ఎట్ ది రూల్స్ యాస్ వెల్. ఒక 10 రూల్స్ వరకు చెప్తాను మీకు నౌన్స్‌కి సంబంధించి. అండ్ ఎగ్జామ్స్‌లో ఎర్రర్ స్పాటింగ్‌లో నౌన్ రిలేటెడ్‌గా ఏమైనా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఇవి చూసుకోవాలి. సో, ఫస్ట్ మనకొక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. వి హావ్ సంథింగ్ కాల్డ్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. ఇలా మనకి 5 రకాల నౌన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. కామన్, ప్రాపర్, కలెక్టివ్, అబ్స్ట్రాక్ట్ అండ్ మెటీరియల్. ఇదేమి జీకే ఎగ్జామ్ కాదు. మీకు ఎగ్జామ్‌లో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ ఇలా ఒక క్వెషన్ ఇచ్చేసి ఇది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, కలెక్టివ్ నౌనా అని అడగడు. కానీ మనకి ఏం తెలియాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే. సో, కామన్ నౌన్‌కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ప్రాపర్ నౌన్‌కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెంటెన్స్ ఆ రూల్స్‌కి తగ్గట్టుగా ఉందో లేదో మనం గుర్తుపెట్టుకోవాలనమాట. సో, అందుకు మనకు ఆ రూల్స్ అన్నీ ఇంపార్టెంట్. సో, ఆ రూల్స్ బాగా గుర్తుండాలి అనంటే అది ఏ టైప్ ఆఫ్ నౌనో కూడా మనకు తెలియాలి. సో, నౌ లెట్ అస్ లుక్ ఎట్ దీస్ నౌన్స్. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. సో, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు కామన్ నౌన్ దగ్గరకొచ్చేటప్పటికి ఇవి జనరల్ నేమ్స్ అనమాట. ఒక పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్‌కి సంబంధించినవి ఇవి. కానీ ఇవి కామన్ నౌన్ అని అంటున్నాం గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు ఈ కామన్ నౌన్‌లో ఏం చూస్తామంటే మనం ఆ పర్సన్ సో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం ఒక్కళ్ళ గురించి చెప్పట్లేదనమాట. ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తున్నాం. వి ఆర్ నాట్ యూజింగ్ దేర్ నేమ్ డైరెక్ట్‌లీ. ఓకే. ప్రణీత్ అని చెప్పి డైరెక్ట్‌గా చదవకుండా సో, వాట్ వి ఆర్ యూజింగ్ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి. ఆ అబ్బాయి పేరు ప్రణీత్ అయి ఉండొచ్చు. బట్ వి ఆర్ సేయింగ్ థట్ ద బాయ్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్. ఓకే. ఆ అబ్బాయి పేరు ప్రణీత్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్‌టుగెదర్ డిఫరెంట్ థింగ్. కానీ మనం కామన్ నౌన్‌లో చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? వి యూజ్ ది బాయ్. ఓకే. బాయ్ అనే పదం యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ కామన్ నౌన్స్‌కి మనం ఇన్ జనరల్‌గా ఏం చూస్తామనంటే వి జనరల్లీ సీ ఎన్ ఆర్టికల్ బిఫోర్ దట్. ఒక ఆర్టికల్ ఉంటుందన్నమాట దాని ముందు. అంటే ఏ కానీ, యాన్ కానీ ఆర్ ది కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది మనకి ఇన్ జనరల్‌గా కామన్ నౌన్స్ చూసేటప్పుడు. ఓకే. ఇక్కడ చూడండి బాయ్. బాయ్‌కి ముందు ఏమొచ్చింది? ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్. ఓకే. ఇదేంటి ప్లేస్. పార్క్ అనేది ప్లేస్ కదా! మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా ఆ అబ్బాయి ఆ పార్క్‌లో ఆడుకుంటున్నాడు. ఓకే. ఆ అబ్బాయి ఆ పార్క్‌లో ఆడుకుంటున్నాడు. సో, మనం స్పెసిఫిక్‌గా ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ది అనే వర్డ్ యూజ్ చేసాం. మనం ఆర్టికల్స్ గురించి ఒక 2 క్లాసెస్‌లో డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మీకు ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ద ఎప్పుడు యూజ్ చేయాలో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మనం నౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రెజెంట్ మనం దానికే కన్‌ఫైన్ అయ్యి ఉందాం. ఇప్పుడు ఒక పర్సన్ గానీ, ప్లేస్ గానీ, ఒక థింగ్ గానీ, వాటిల్ని మనం ఒక కామన్ నామిక్లేచర్ తోటి చెప్పేటప్పుడు మనం ఈ కామన్ నౌన్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, మేల్ ఉన్నారనుకోండి, చిన్న పిల్లలైతే మనం ఏమంటాం బాయ్ అని అంటాం. ఓకే. పెద్దవాళ్ళనుకోండి మ్యాన్ అని అంటాం. సో, అవేంటి కామన్‌గా మొత్తం ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మనం యూజ్ చేసే వర్డ్ అనమాట అది. ఓకే. ఇన్ ద సిమిలర్ వే పార్క్. సో, ఇవన్నీ ఏంటంటే కామన్ ప్లేసెస్, కామన్ పర్సన్స్ అండ్ కామన్ థింగ్స్ అనమాట. ఇప్పుడు చూడండి సెకండ్‌ది చూడండి. షీ బాట్ ఎ బుక్. ఓకే. షీ బాట్ ఎ బుక్. ఇప్పుడు నేను పైన బాయ్ చెప్పాను గదా! ఇక్కడ షీ అని గూడా మొత్తం అందరు అమ్మాయిలకి యూజ్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ నో. ఇక్కడ షీ అనేది నౌన్ కాదు. షీ ఈజ్ ఎ ప్రొనౌన్. ఓకే. కదా! మీకు బేసిక్ ఐడియా ఉండే ఉంటుంది కదా! షీ ఈజ్ ప్రొనౌన్. ఓకే. ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ మనం ప్రొనౌన్స్‌ని యూజ్ చేస్తాం కదా! ఓకే. ఒక నౌన్ ప్లేస్‌లో నౌన్‌ని మనం రీప్లేస్ చేస్తూ ప్రొనౌన్స్‌ని యూజ్ చేస్తాం. సో, షీ ఈజ్ ఎ ప్రొనౌన్. కానీ ఇక్కడ బుక్ ఉంది చూసారా? ఆ బుక్ ఈజ్ ఎ నౌన్. ఓకే. సో, బుక్ ఈజ్ ఎ నౌన్. ఇక్కడేంటి వీటిల్ని మనం కామన్ నౌన్స్ అని అంటామనమాట. ఓకే. సో, దీస్ ఆర్ కామన్ నౌన్స్. ఒక పర్సన్, ప్లేస్ ఆర్ అ థింగ్. సో, వీటిలి గురించి మనకు ఒక జనరల్ నేమ్ ఉంటే వాటిలికి వి కాల్ దోస్ థింగ్స్ యాస్ కామన్ నౌన్స్. అంటే ఏంటి? బాయ్, గర్ల్, పార్క్, స్కూల్, బుక్ ఇలా ఇవన్నీ కూడా కామన్ నౌన్స్ అవుతాయి. సో, దెన్ వి హావ్ ది సెకండ్ వన్ ప్రాపర్ నౌన్. ఇప్పుడు ఈ ప్రాపర్ నౌన్ ఏంటి? ఒక స్పెసిఫిక్ నేమ్.
ఒక స్పెసిఫిక్ నేమ్. ఆ పర్సన్ యొక్కకి ప్రతి ఒక్కడికి ఒక నేమ్ ఉంటుంది. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళకి ఒక పేరుంటుంది. అలా ఒక స్పెసిఫిక్ నేమ్ తోటి గనక మనం పిలిస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇప్పుడు నా పేరు ప్రణీతే. ఓకే. సో, మై నేమ్ ఈజ్ ప్రణీత్. ఇప్పుడు రేపొద్దున మీరు నన్ను వేరే పేరుతోటి పిలిచారనుకోండి నేను పలకను కదా! సో, దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ నేమ్ ఫర్ థాట్. ఓకే. సో, అలా ప్రతి పర్సన్‌కి గాని, ఒక థింగ్‌కి గాని, ఒక ప్లేస్‌కి గాని ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. సో, అలా ఆ స్పెసిఫిక్ నేమ్స్ అన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. సో, ప్రణీత్ అవ్వచ్చు, రవి అవ్వచ్చు, రాధిక అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయనుకోండి. ఆల్ దీస్ ఆర్ ప్రాపర్ నౌన్స్. అలాగే ప్లేసెస్ అనుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా ఇవన్నీ కూడా మళ్ళీ మనకి సో, ఇండియా ఇవన్నీ కూడా మళ్ళీ మనకేమవుతాయి? దీస్ ఆర్ ప్రాపర్ నౌన్స్. సో, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. సో, ఆల్ దీస్ ఆర్ ప్రాపర్ నౌన్స్. ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్సే. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. రామ్ ఈజ్ యాన్ ఆనెస్ట్ ఆఫీసర్. ఓకే. ఇక్కడ రామ్ ఉంది చూసారా? సో, రామ్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. ఓకే. రామ్ అనేది ప్రాపర్ నౌన్. ఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ఈజ్ ప్రాపర్ నౌన్ అండ్ ఇండియా ఈజ్ ఆల్సో ప్రాపర్ నౌన్. ఓకే. సో, ఇలాగ మనకి ప్రాపర్ నౌన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఐడెంటిఫై దీస్ థింగ్స్. ఇక్కడ మీరు ప్రాపర్ నౌన్‌కి చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రాపర్ నౌన్స్ ముందు ఏ గాని, యాన్ గాని, ది గాని ఉండదు. రిమెంబర్ దిస్ థింగ్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ప్రాపర్ నౌన్స్ ముందు మనకి ఆర్టికల్స్ అనే వాటిల్ని మనం యూజ్ చేయం. ఎక్కడైనా మీరు ఏ ప్రణీత్ అనే విన్నారా? రైట్. ఏ ప్రణీత్, ఏ ఢిల్లీ, సో, ది ఢిల్లీ ఇలా మనం యూజ్ చేయకూడదనమాట. సో, ఈ ప్రాపర్ నౌన్స్‌కి ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చెయ్యం. మనం ఎప్పుడైతే ఆర్టికల్స్ యూజ్ చేస్తామో వాటి యొక్క ఫేస్ అనేది మారిపోతుంది. మనం రూల్స్‌లో చూపిస్తాను మీకు. అక్కడ మనం ఆర్టికల్ యూజ్ చేసేటప్పుడు అది ప్రాపర్ నౌన్ కింద ఉండదు. ఓకే. దట్ విల్ బీ ట్రీటెడ్ యాస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాపర్ నౌన్స్‌లో మనం ఆర్టికల్స్ యూజ్ చేయం. ఒక పర్సన్ పేరు చెప్తున్నాం అనుకోండి, రేపొద్దున మీకు ఒక సెంటెన్స్ వస్తుంది. ఆ సెంటెన్స్ స్టార్టింగ్‌లోనే మీకు ఆ పర్సన్ పేరు గురించి డైరెక్ట్‌గా ఆ పర్సన్ గురించే మాట్లాడితే, అప్పుడు ఆ పర్సన్ ముందు ఏ గాని, యాన్ గాని, ది గాని యూజ్ చేయకూడదు. ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. సో, డైరెక్ట్‌గా ఆ పర్సన్ తోటి స్టార్ట్ అవ్వాలనమాట. ఇవి ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్ వచ్చేసి కలెక్టివ్ నౌన్స్. ఇప్పుడు ఈ కలెక్టివ్ నౌన్స్ ఏంటి? సో, దీస్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఓకే. గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ, గ్రూప్ ఆఫ్ థింగ్స్ వాటిలికి మనం ఒక పేరు ఇస్తామనమాట. ఇప్పుడేంటి? ఒక షో జరుగుతుందనుకోండి. ఆ షోలో కూర్చునే ప్రేక్షకులందరినీ మనం ఆడియన్స్ అని అంటాం కదా! ఆ గ్రూప్ మొత్తాన్ని అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా మనం ఆడియన్స్ అని అంటాం. అలాగే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారనుకోండి. సో, వాళ్ళని ఏమంటాం మనం? ఆ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు కదా! వాళ్ళని ఏమంటాం? టీమ్ అని అంటాం. అందరూ కలిపితేనే టీమ్ కదా! అండ్ అలాగే మనకి ఒక గ్రూప్ ఆఫ్ షిప్స్ వెళ్తున్నాయనుకోండి సముద్రం మీద. మనం దాన్ని ఏమంటాం? ఫ్లీట్ అని అంటాం. ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్ కూర్చున్నారనుకోండి, వాళ్ళని మనం జ్యూరీ అని అంటాం. ఓకే. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్లాస్, క్రౌడ్, మాబ్. ఇవన్నీ కూడా ఏంటంటే కలెక్టివ్ నౌన్స్ అనమాట. ఇవి గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ, గ్రూప్ ఆఫ్ థింగ్స్‌ని గానీ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ కలెక్టివ్ నౌన్స్‌కి కూడా మనకి కొన్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ హియర్ జస్ట్ లుక్ ఎట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ వాన్ ది మ్యాచ్. ఓకే. ఎ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ వాన్ ది మ్యాచ్. ఇక్కడేంటి? ఈ టీమ్ అనేది ఇక టీమ్ అని ఏదైతే ఉందో ద టీమ్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. ఓకే. ఆ టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. ఇక్కడ ఏంటంటే అందరు ప్లేయర్స్ గురించి చెప్తుందనమాట. నెక్స్ట్ ద జ్యూరీ గేవ్ ఇట్స్ డిసిషన్. ఓకే. ద జ్యూరీ గేవ్ ఇట్స్ డిసిషన్. ఇక్కడ జ్యూరీ అంటే ఏంటి? ఆ గ్రూప్ ఆఫ్ జడ్జెస్‌ని మనం జ్యూరీ అని అంటాం కదా! గ్రూప్ ఆఫ్ జడ్జెస్‌ని మనం జ్యూరీ అంటాం. దిస్ ఈజ్ కలెక్టివ్ నౌన్. మనం జస్ట్ ఒక మూమెంట్‌లో రూల్స్ గురించి చూద్దాం. అక్కడ మనం రూల్స్‌లో ఈ ఎర్రర్ స్పాటింగ్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో తెలుసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి అనంటే క్వాలిటీ, స్టేట్, యాక్షన్ ఆర్ ఐడియా దట్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్. అది చూసేది కాదు, అలాగే ముట్టుకునేది కాదు. అలాంటి వాటిల్లో కొన్ని నౌన్స్ ఉంటాయి. ఓకే. అలాంటివి కొన్ని నౌన్స్ ఉంటాయి. వాటిల్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటామనమాట. ఇప్పుడు ఆనెస్టీ ఉంది. ఒక పర్సన్ నిజాయితీపరుడై ఉండొచ్చు. ఆ నిజాయితీ అనే దాన్ని మనం చూడలేం. ఓకే. అండ్ అలాగే అంటే అది కళ్ళకి కనిపించే వస్తువు కాదది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ కాంట్ బి ఫెల్ట్, రైట్? మనం అది ముట్టుకోలేం కూడా. చేత్తో ముట్టుకునేది కూడా కాదది. సో, ఆనెస్టీ ఈజ్ సంథింగ్ లైక్ దట్. ఓకే. అలాంటి ఒక క్వాలిటీ అనమాట అది. అలాగే డెత్ ఉందనుకోండి. డెత్ ఈజ్ సంథింగ్ దట్ కాంట్ బి సీన్. ఓకే. అది కళ్ళకి కనిపించే వస్తువు కాదు. లైఫ్ ఈజ్ సంథింగ్ విచ్ కాంట్ బి సీన్. అది కళ్ళకి కనిపించే వస్తువు కాదు. మనం నడుస్తున్నంత మాత్రం చేత ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ దట్. అలా కాదనమాట. ఇవేంటంటే క్వాలిటీ, స్టేట్, యాక్షన్ ఆర్ ఐడియా దట్ కాంట్ బి సీన్ ఆర్ టచ్డ్. వీటిని అబ్స్ట్రాక్ట్ అని అంటాం. ఓకే. వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ బ్యూటీ ఈజ్ సంథింగ్ దట్ కెన్ బి సీన్ కదా! మన కళ్ళకి కనిపిస్తుంది కదా సార్ బ్యూటీ అని అంట. బట్ ఇవన్నీ ఏంటంటే నువ్వు ఏ సెన్స్‌లో చెప్తున్నావు అది.
దిస్ ఈజ్ బ్యూటిఫుల్, దిస్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ అని చెప్పని ఎలా చెప్తున్నాం? అది నీకు పరిమితం అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్ కదా. సో వాటిల్ని మనం అబ్స్ట్రాక్ట్ అని చెప్పనమంటాం. ఓకే, సో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ అంటాం. దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ ఆనెస్టీ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ నౌన్. ఓకే, ఆనెస్టీ అనేది నౌన్, నిజాయితీ అనేది ఉత్తమ విధానం. ఓకే, అండ్ అలాగే హీ హ్యాస్ గ్రేట్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇక్కడ గ్రేట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫస్ట్ ఏమొస్తుందంటే డౌట్, కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకి గ్రామర్ మీద, సార్ అడ్జెక్టివ్ అనేది క్వాలిటీ చెప్తుంది కదా, కానీ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్లో మీరు క్వాలిటీ అని చెప్పని ఎలా యూస్ చేశారని అనొచ్చు. అడ్జెక్టివ్ నౌన్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఓకే, అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ ఎ గ్రేట్ ప్లేయర్ అని చెప్పని అన్నాం అనుకోండి, ఆ ప్లేయర్ యొక్క గ్రేట్నెస్ని చెప్తోంది, ఆ ప్లేయర్ యొక్క క్వాలిటీని చెప్తోంది, కాబట్టి గ్రేట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే ఓకే అలాగే మనకి షార్ట్ కానీ టాల్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. అవన్నీ కూడా క్వాలిటీస్ అవుతాయి. ఓకే, అక్కడ ఏం చేస్తుందంటే ఆ అడ్జెక్టివ్ అనే వర్డ్ ఆ పర్సన్ యొక్క క్వాలిటీని చెప్తోంది. కానీ ఇక్కడ మనం క్వాలిటీ గురించే మాట్లాడుతున్నాం. కాన్ఫిడెన్స్ ఇస్ ఎ క్వాలిటీ. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది క్వాలిటీ. అలా ఆ వర్డే క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తున్నదైతే అప్పుడు మనం దాన్ని ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అప్పుడు దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది నౌన్. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆ కాన్ఫిడెన్స్ ఎలాంటి కాన్ఫిడెన్స్ అంట? గ్రేట్ కాన్ఫిడెన్స్ అని అన్నాడు. అందుకు ఈ గ్రేట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఈ కాన్ఫిడెన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఓకే, దిస్ కాన్ఫిడెన్స్ విల్ బి నౌన్. ఓకే, సో ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ మనం ఏం చూసాం? సో వీ ఫినిష్డ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. నౌ లెట్ us మూవ్ టు ద లాస్ట్ వన్, మెటీరియల్ నౌన్. ఇప్పుడు ఈ మెటీరియల్ నౌన్ ఏంటంటే నౌన్ దట్ రిఫర్స్ టు సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. ఓకే, అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నట్టు అనమాట. బట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్స్. ఆ మెటీరియల్ నౌన్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కోల్, వీట్, టీ, వుడ్ ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఓకే, ఇప్పుడు ఈ గోల్డ్ అనేది ఏంటి? గోల్డ్ అనేది ఒక మెటీరియల్ నౌన్. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఈ వుడ్ అనేది ఏంటి? ఈ వుడ్ అనేది ఒక మెటీరియల్ నౌన్. ఇక థింగ్ కాబట్టి టేబుల్ కూడా నౌనే, రింగ్ కూడా నౌనే. సో రింగ్ ఈజ్ నౌన్, టేబుల్ ఈజ్ నౌన్, రైట్? టేబుల్ కూడా నౌనే. ఇక్కడ గోల్డ్ కూడా నౌనే, వుడ్ కూడా నౌనే. ఓకే, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ ఎందుకు నౌన్ అయింది? ఇది మెటీరియల్ నౌన్ అయింది. ఇది వుడ్ అనేది కూడా మెటీరియల్ నౌన్ అయింది అనమాట. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ డిఫరెంట్ రూల్స్ రిలేటెడ్ టు దిస్ యాజ్ వెల్. వీటికి సంబంధించి కూడా మనకి రూల్స్ ఉంటాయి. ఓకే, సో వి యూజ్ నౌన్స్ యాజ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ యాజ్ వెల్. వీటిని కొన్నిటిని మనం సింగులర్ కింద యూస్ చేస్తాం, ప్లూరల్ కింద కూడా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ ఉందనుకోండి, ఈ వుడ్ని మనం నార్మల్ వుడ్ కింద ఒక మెటీరియల్ కింద చెప్పాలి అని అంటే వి యూజ్ ఇట్ యాజ్ వుడ్. ఒకవేళ మీకు ఎగ్జామ్లో వుడ్స్ అని ఇచ్చారనుకోండి, మీరు ఇది రాంగ్ వర్డ్ అనుకోవద్దు. వుడ్స్ అంటే ట్రీస్ లేదా ఫారెస్ట్ అని అర్థం అనమాట. ఓకే, వుడ్స్ అంటే ఫారెస్ట్ అని అర్థం. అండ్ అలాగే మళ్ళీ మనకి శాండ్ అని ఉందనుకోండి, సో శాండ్ ఈజ్ ఏ నార్మల్ మెటీరియల్ నౌన్. శాండ్స్ అని ఇచ్చారనుకోండి, శాండ్స్ అంటే ల్యాండ్ అని అర్థం అనమాట. ఓకే, శాండ్స్ అంటే ల్యాండ్ అని అర్థం. ఇలాగా మనకి కొన్ని మెటీరియల్ నౌన్స్ ఎలా ఉంటాయనంటే వాటికి ప్లూరల్ ఫామ్ వెళ్ళేటప్పటికి దాని యొక్క మీనింగే చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఓకే, సో వీ డిస్కస్డ్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఇప్పుడు మనం ఈ నౌన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూద్దాం. అండ్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ నుంచి ఈ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో కీప్ ఎన్ ఐ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఈ రూల్స్ బేసిస్ మీదే ఉంటాయి కాబట్టి ఈ రూల్స్ జాగ్రత్తగా వినండి. ఈ ప్రతి ఒక్క రూల్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఎర్రర్ స్పాటింగ్లో నౌన్స్కి సంబంధించి ఈ రూల్స్ మీద నుంచే వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఏ నౌన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఇట్స్ ఫంక్షన్, నాట్ బై ఇట్స్ ఫామ్. అంటే ఏంటి? పదం ఉంది అని అంటే అది నౌన్ అని కాదు, రైట్? ఇప్పుడు మనకి కొన్ని అడ్జెక్టివ్స్ ఉండొచ్చు, కొన్ని వర్బ్స్ ఉండొచ్చు. దే లుక్ లైక్ వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్, కానీ అవి నౌన్స్ కింద వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అందుకు నౌన్ అంటే ఏంటి? మీరు డైరెక్ట్గా పేరు ఉంది కదా అని చెప్పని అది అడ్జెక్టివో వర్బో అని చెప్పని అనుకోవడానికి లేదనమాట. అది అక్కడ చేస్తున్న పని ఏంటి, అది అసలు దాని యొక్క క్వాలిటీ ఏంటి, వాటి గురించి మనం చూడాలి. సో వీ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ దట్ థింగ్. అప్పుడు మనం దాన్ని నౌనా కాదా అని చెప్పొచ్చు. ఓకే, ఏ వర్డ్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్ ఇఫ్ ఇట్ నేమ్స్ సంథింగ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ స్పెల్లింగ్. అది ఒక దాని గురించి చెప్తోంది, దాని యొక్క పేరు గురించి చెప్తోంది అని అంటే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ నౌన్. ఓకే, అందుకు మనకి డెఫినేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పాను, లేకపోతే మనం డైరెక్ట్గా రూల్స్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ వై ఐ టోల్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ టు మేక్ యూ అండర్స్టాండ్, మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇదంతా. సో ఏ వర్డ్ ఈజ్ కాల్డ్ ఎ నౌన్ ఇఫ్ ఇట్ నేమ్స్ సంథింగ్.
ఇప్పుడు చూడండి, మనకి కొన్ని వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. బట్ దే యాక్ట్ లైక్ నౌన్స్. అవి కొన్ని సెంటెన్సెస్‌లోకి వచ్చినప్పుడు అవి నౌన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us లుక్ ఎట్ ది ఫస్ట్ వన్. రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు నేను ఉట్టిగా రన్నింగ్ అని చెప్పని అన్నాను అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? రన్నింగ్ అనేది వర్బ్ అనుకుంటారు కదా! ఎందుకంటే పరిగెడుతున్నాడు, ఇట్ ఈజ్ అన్ యాక్షన్, అదొక క్రియ, పని చేస్తున్నాడు కాబట్టి అది వర్బ్ అనుకుంటాం. కానీ ఈ సెంటెన్స్ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మీకేం తెలుస్తుందంటే రన్నింగ్ ఈజ్ నాట్ వర్బ్, రన్నింగ్ ఈజ్ నౌన్. ఓకే. సో రన్నింగ్ ఈజ్ నౌన్ అని చెప్పని అర్థమవుతుంది. ఎందుకు అలా అర్థమవుతుంది? నెక్స్ట్, ఈ రన్నింగ్‌ని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. అక్కడ మీకు దేని యొక్క పని గురించి చెప్పట్లేదు. దే ఆర్ నాట్ టెల్లింగ్ యూ ద వర్క్. అక్కడ వర్క్ గురించి చెప్పట్లేదు. సో ఇట్ ఈజ్ ఎ జనరల్ స్టేట్మెంట్. అదొక జనరల్ స్టేట్మెంట్ అనమాట. మీరు పరిగెత్తారనుకోండి మీ హెల్త్ బాగుంటుంది. ఓకే. మీరు పరిగెత్తారనుకోండి హెల్త్ బాగుంటుంది. వర్బ్ ఎప్పుడు యాక్ట్ చేస్తుంది? వర్బ్ అనే దాని గురించి మనం కొద్దిగా ఐడియా ఉందనుకోండి, లేదా మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. వర్బ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి నౌన్ యొక్క పనిని చెప్పేదాన్ని మనం వర్బ్ అంటాం. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాం? రన్నింగ్ అనే దాన్ని ఒక సింగిల్ వర్డ్ కింద తీసుకున్నాం. దెన్ ఇట్ వోంట్ బి అన్ వర్బ్. అది వర్బ్ అవ్వదనమాట. క్రియ అవ్వదది. ఇట్ విల్ బి నౌన్. ఈ జనరల్ సెంటెన్స్‌లో చూడండి, రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని అన్నాడు. ఇక్కడ రన్నింగ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. నెక్స్ట్, ఎట్ ద సేమ్ టైమ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు స్మోకింగ్ అనేది ఏమవ్వాలి? అది కూడా ఒక యాక్షన్ కదా! యాక్షన్ కాబట్టి అది వర్బ్ అవ్వాలి. ఓకే. యాక్షన్ కాబట్టి వర్బ్ అవ్వాలి. బట్ స్మోకింగ్ ఈజ్ నాట్ వర్బ్ హియర్. స్మోకింగ్ అనేది నౌన్ అవుతుంది. ఎందుకు నౌన్ అవుతుంది అని అంటే, ఇక్కడ మనం యాక్షన్ గురించి మాట్లాడట్లేదు. ఒక నౌన్ చేస్తున్న యాక్షన్ గురించి మాట్లాడట్లేదు. వీఆర్ టేకింగ్ దట్ వన్ పర్టిక్యులర్ వర్డ్ ఆన్ ఇట్స్ ఓన్. దాన్ని డైరెక్ట్‌గా దాని యొక్క ఫామ్‌లో తీసుకుంటున్నాం కాబట్టి ఇవి నౌన్స్ అవుతాయి అన్నమాట. ఓకే. ద పూర్ నీడ్ టు బి సపోర్టెడ్. ఓకే. ద పూర్ నీడ్స్ సపోర్ట్. సో ఇక ది పూర్ అనేది ఏమవుతుంది? సో ఇట్ విల్ బీ నౌన్. సో ఇలాగా ఒక నౌన్ అనే దాని యొక్క ఫంక్షన్ బట్టి చూస్తాం, బట్ నాట్ బై ఇట్స్ ఫామ్. ఈవెన్ వర్బ్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ అవి కూడా నౌన్స్ అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈజ్ రూల్ 1, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే. గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఏంటంటే, ఏ ప్రాపర్ నౌన్ కెన్ బి ఎ కామన్ నౌన్. ఇందాక మనం ప్రాపర్ నౌన్స్ చూసాం కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకి లాస్ట్ టైం చాలాసార్లు ఈ పర్టిక్యులర్ ఎర్రర్ స్పాటింగ్స్ ఎక్కువగా వచ్చాయన్నమాట. కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ అవుతాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రాపర్ నౌన్ ఉంది, సచిన్ టెండూల్కర్. అది ఒక ప్రాపర్ నౌన్, అంటే ఒక పర్సన్ యొక్క పేరు. సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఉన్నాడు కదా, రైట్? సో వీ హ్యావ్ ఓన్లీ వన్ మాస్టర్ బ్లాస్టర్, వీ హ్యావ్ ఓన్లీ వన్ పర్సన్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ క్రికెట్. సో హీఈస్ ఓన్లీ వన్ పర్సన్. అది ఒక ప్రాపర్ నౌన్ సచిన్ టెండూల్కర్ అనేది. కానీ మనం వేరే పర్సన్ని సచిన్ టెండూల్కర్తో కంపేర్ చేసేటప్పుడు, అరే ఇతను సచిన్ టెండూల్కర్ రా ఆడుతున్నారా అని అన్నాం అనుకోండి, అప్పుడు ఈ సెంటెన్స్లో ఈ సచిన్ టెండూల్కర్ అనేది ఒక కామన్ నౌన్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో వెన్ ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ యూస్ టు షో ద క్వాలిటీ ఆర్ కంపారిజన్, ఇట్ బికమ్స్ ఎ కామన్ నౌన్. ఎగ్జాంపుల్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టే, సచిన్ టెండూల్కర్, రైట్? హీఈస్ ప్లేయింగ్ లైక్ ఎ సచిన్ టెండూల్కర్. హీఈస్ ద నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఆఫ్ ఇండియా అని అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ పర్సన్ని, ఆ హీ అనే పర్సన్ని, ఆ పర్సన్ని మనం సచిన్ టెండూల్కర్ తోటి కంపేర్ చేస్తున్నాం. ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ చూడండి, ఇన్ సచ్ కేసెస్ ఏమవుతుంది? క్యాపిటలైజేషన్ రిమూవ్ చేసేయాలి. మనకి ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ క్యాపిటల్ లెటర్ తోటి ఉంటాయి. ఈ సెంటెన్స్, ఇలాంటి సెంటెన్సెస్లో మనం ఆ క్యాపిటలైజేషన్ తీసేయాలన్నమాట, ఆ పెద్ద అక్షరం తీసేయాలి. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? హీ ఈజ్ ఏ షేక్స్పియర్. హీ ఈజ్ ఎ షేక్స్పియర్ ఇన్ రైటింగ్. ఇప్పుడు ఇక్కడ ఇతని యొక్క, ఈ హీ ఎవడైతే ఉన్నాడో ఆ పర్సన్ని షేక్స్పియర్ తోటి కంపేర్ చేస్తున్నాడు. షేక్స్పియర్లా రాస్తాడ్రా అని అన్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ షేక్స్పియర్ అనేది ఏమవుతుంది? షేక్స్పియర్ ఈజ్ నౌన్. ఓకే. షేక్స్పియర్ నౌనే, కానీ ఈ సెంటెన్స్లో దీన్ని చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో హీ ఈజ్ ఏ షేక్స్పియర్ ఇన్ రైటింగ్. అలాగే షీఈస్ ది మదర్ తెరీసా ఆఫ్ అవర్ విలేజ్. ఓకే. షీఈస్ ది మదర్ తెరీసా ఆఫ్ అవర్ విలేజ్. సో ఇలాగా కొన్నిసార్లు ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇలాంటి టైంలో ఏం చేయాలి? క్యాపిటల్స్ రిమూవ్ చేసేసేయాలి ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ మనం ఇందాక ఏమనుకున్నాం? సో ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ప్రాపర్ నౌన్స్కి ముందు ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఉండకూడదు అని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏముందో చూడండి, హీ ఈజ్ ఏ షేక్స్పియర్ ఇన్ రైటింగ్. షేక్స్పియర్ ముందు ఏ వచ్చింది అంటే ఒక ఆర్టికల్ని పెట్టాం షేక్స్పియర్ ముందు. అలాగే షీ ఈజ్ ది మదర్ తెరీసా ఆఫ్ అవర్ విలేజ్.
మదర్ తెరీసాకి ముందు ది అనే వర్డ్ పెట్టాం, ది అనే ఆర్టికల్ పెట్టాం మనం. సో అంటే ఏం జరుగుతుందంటే ఒక ప్రాపర్ నౌన్ని మనం కామన్ నౌన్ కింద పెట్టేటప్పుడు ఆ వర్డ్కి ముందు ఆర్టికల్ అనేది ఒకటి వచ్చి యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అలా కంపేర్ చేసేటప్పుడు ఏ కానీ యాన్ కానీ ది కానీ యూజ్ చేస్తాం మనం. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో మీరు తప్పుగా ఇది తప్పు సెంటెన్స్ అని చెప్పని అనుకోకూడదు అనమాట. ఎగ్జామ్లో మీకు ఇలా ఇచ్చాడు అనుకోండి, సో రమేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హీఈస్ ద నెక్స్ట్ టెండూల్కర్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు, అరే టెండూల్కర్ అనేది ప్రాపర్ నౌన్ కదా, టెండూల్కర్ ముందు ది ఎలా యూజ్ చేశాడని చెప్పని అనుకోకూడదు. ఓకే, సో ఇక్కడ టెండూల్కర్ అనేది కామన్ నౌన్ అయిపోయింది అనమాట. మనం కంపారిజన్కి యూజ్ చేసాం కాబట్టి కామన్ నౌన్ అయిపోయింది, టెండూల్కర్ ముందు ది యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ అది మెటీరియల్ నౌన్స్ నేమ్ సబ్స్టెన్సెస్ అండ్ ఆర్ అన్కౌంటబుల్. ఓకే, సో మెటీరియల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్స్టెన్సెస్ కింద చెప్పొచ్చు అండ్ దే ఆర్ అన్కౌంటబుల్, వాటిని మనం కౌంట్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి, ఆ ముడి సరుకులు ఏవైతే ఉంటాయో, రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, దేంతో అయితే ఒక వస్తువు అనేది తయారవుతుందో వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటారని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు ఈ మెటీరియల్ నౌన్స్ దే ఆర్ ది రా మెటీరియల్స్, దే ఆర్ ద సబ్స్టెన్సెస్. ఇప్పుడు వాటిని మనం డైరెక్ట్గా కౌంట్ చేయలేం. ఓకే, ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్, ఓకే మనం ఇంట్లో వాడే షుగర్ ఉంది అనుకుందాం, ఆ షుగర్ని మనం కౌంట్ చేయగలమా? నాట్ క్వాంటిటీ, మనం దాన్ని విడివిడిగా కౌంట్ చేయలేం కదా, 1 షుగర్ 2 షుగర్ 3 షుగర్ 10 షుగర్ అని చెప్పని కౌంట్ చేయలేం. ఓకే, ఇప్పుడు చైర్స్ ఉన్నాయనుకోండి, 5 చైర్స్ 4 చైర్స్ అని కౌంట్ చేయొచ్చు. సోఫాస్ ఉన్నాయనుకోండి, 2 సోఫాస్ అని చెప్పని మళ్ళీ మనం కౌంట్ చేయడానికి ఉంటుంది చైర్స్ని. ఓకే, చైర్స్ని కానీ లేకపోతే టేబుల్స్ ఉన్నాయనుకోండి కౌంట్ చేయడానికి ఉంటుంది. బుక్స్ ఇలాంటి వాటిని మనం కౌంట్ చేయొచ్చు, దే ఆర్ కౌంటబుల్ నౌన్స్. కానీ షుగర్ని మనం కౌంట్ చేయలేం, ఆయిల్ని మనం కౌంట్ చేయలేం, కాటన్ని మనం కౌంట్ చేయలేం. సో దీస్ మెటీరియల్ నౌన్స్ దే ఆర్ అన్కౌంటబుల్, వాటిని మనం కౌంట్ చేయలేం అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఇలా ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, ఒక సెంటెన్స్, 5 షుగర్స్, ఓకే 4 ఆయిల్స్, రైట్, 2 కాటన్, ఇలా మనకి ఏదైనా వాటిని కౌంట్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తే దట్ ఈజ్ రాంగ్. ఓకే, సో వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వాటికి అన్కౌంటబుల్, అవన్నీ అన్కౌంటబుల్ అనమాట. సో దే కాన్ బి కౌంటెడ్. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ది మెటీరియల్ నౌన్స్ డు నాట్ నార్మల్లీ టేక్ ప్లూరల్ ఫార్మ్స్, అవి ప్లూరల్ ఫార్మ్స్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ ఉందనుకోండి, వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్, షుగర్ ఉంటే దాన్ని షుగర్స్ అని అనలేం, ఆయిల్స్, ఐరన్స్ ఇలా మనం అనలేమన్నమాట. ఓకే, ప్లూరల్ ఈజ్ యూస్డ్ ఓన్లీ వెన్ టైప్స్ ఆర్ మెంట్. ఓకే, గోల్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఇండియన్ టీస్ ఆర్ ఫేమస్. ఇప్పుడు ఏంటి, మనకి టీస్లో చాలా రకాలు ఉంటాయి. వీ హ్యావ్ అరకు టీ ఉంటుంది, అలాగే మనకి ఊటీ ఉందనుకోండి, ఊటీ రిలేటెడ్ది టీ ఉండొచ్చు, డార్జిలింగ్ టీ ఉంటుంది. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ని మనం కంపేర్ చేస్తూ వాటిలన్నిటి గురించి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మనం వాటిని ప్లూరల్ కింద ఉండొచ్చు. ఓకే, బట్ సింగిల్గా చెప్తుంటే వీ కెనాట్ యూజ్ ప్లూరల్ ఫర్ దాట్. ఇక్కడ చూడండి, గోల్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అన్నా, ఇప్పుడు గోల్డ్ని ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్స్ గురించి చెప్పట్లేదు. యూ కెనాట్ సే గోల్డ్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పకూడదు మనం. ఓకే, గోల్డ్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పకూడదు. ఇండియన్ టీస్ ఆర్ ఫేమస్, ఇక్కడ ఇండియన్ టీస్ ఆర్ ఫేమస్ అనేది కరెక్ట్ వర్డ్, అది కరెక్ట్ సెంటెన్స్. అది ఎందుకు, ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ గురించి చెప్తున్నారు. సో ఇండియన్ టీస్ ఆర్ ఫేమస్, సో దిస్ ఇస్ కరెక్ట్. అలాగే డిఫరెంట్ స్టీల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ, ఇప్పుడు స్టీల్స్ని కంపేర్ చేస్తున్నారు, డిఫరెంట్ స్టీల్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ చాలా టైప్స్ ఆఫ్ స్టీల్స్ ఉన్నాయని చెప్పని అంటున్నాడు. సో అలా మనం అన్నిటి గురించి చెప్తున్నప్పుడు మనం ప్లూరల్ కింద యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, బట్ నార్మల్గా జనరల్ సెన్స్లో వీటిని యూజ్ చేయకూడదు. సింగిల్గా చెప్తున్నప్పుడు ప్లూరల్ యూజ్ చేయకూడదు. వీటికి ఎక్కువ గోల్డ్ ఉన్నా కానీ, ఒక 10 కేజీలు గోల్డ్ ఉన్నా కానీ వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ గోల్డ్స్. ఓకే, వాటిని గోల్డ్స్ అని అనలేం, సిల్వర్స్ అని అనలేం. ఓకే, సో దీస్ ఆర్ మెటీరియల్ నౌన్స్. నెక్స్ట్ది సమ్ నౌన్స్ ఎండ్ విత్ ఎస్ బట్ ఆర్ సింగులర్. నౌ దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏంటి, మనకి ఉన్న చిన్న జనరల్ నోషన్ ఏంటంటే ఏదైనా ఎస్ తోటి ఎండ్ అవుతోంది అని అంటే, ఏదైనా ఎస్ తోటి ఎండ్ అవుతోంది అని అంటే అది మనకి ప్లూరల్ అని చెప్పని అనుకుంటాం. ఓకే, దాన్ని ప్లూరల్ అని అంటాం. బట్ ఇక్కడ చూడండి, దీస్ నౌన్స్ దే లుక్ ప్లూరల్ బట్ దే ఆర్ సింగులర్. ఓకే, ఇవి చూడ్డానికి ప్లూరల్లా ఉంటాయి. ఓకే, చూడ్డానికి ప్లూరల్లా ఉంటాయి, ఎందుకంటే చివరిలో వస్తుంది కాబట్టి మనం ప్లూరల్ అనుకుంటాం. బట్ దే ఆర్ నాట్ ప్లూరల్, అవి సింగులరే. అప్పుడు మనం సింగులర్ కాబట్టి మనం వాటికి సింగులర్ వెబ్సే యూజ్ చేయాలి. ఎకనామిక్స్ ఈజ్ ఎ యూస్ఫుల్ సబ్జెక్ట్, మనం ఎకనామిక్స్ ఆర్ యూస్ఫుల్ సబ్జెక్ట్స్ అని అనకూడదు. ఎకనామిక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్ కదా. ఓకే, కానీ లాస్ట్లో ఎస్ తోటి ఎండ్ అయింది అంతే అది. సో సంథింగ్ లైక్ దిస్. అలాగే మిజల్స్ అని చెప్పిన ఒక డిసీజ్ ఉంటుంది, మిజల్స్ ఈజ్ కంటేజియస్. ఓకే, సో ఎస్ ఉంది.
బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ సింగులర్ వన్. అదొక సింగిల్ డిసీజ్ గురించే మాట్లాడుతున్నాం, ఒక్క రోగం గురించే మాట్లాడుతున్నాం. బిలాట్స్ ఈజ్ ప్లేడ్ ఇండోర్స్. ఓకే, ఇక బిలాట్స్ అంటే ఏంటి? ఒక గేమ్, అది స్నూకర్ గేమ్. ఓకే, సో ఇలాగా మనం ఒకదాని గురించే మాట్లాడుతున్నాం, సింగిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ నీడ్ టు యూస్ సింగులర్ వర్బ్ ఫర్ దాట్. నెక్స్ట్ది, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్. కొన్ని నౌన్స్ ఉంటాయి, దే ఆల్వేస్ ప్లూరల్. ఇప్పుడు చూడండి, జీన్స్, షార్ట్స్, గూడ్స్, ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ ప్లూరల్ నౌన్స్ అనమాట. ఇవి ఏంటంటే దీస్ నౌన్స్ దే డు నాట్ హ్యావ్ ఎనీ సింగులర్ ఫామ్. వాటికి అసలు సింగులర్ ఫామ్ అనేదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సిజర్స్ ఉందనుకోండి, ఆ సిజర్స్ అంటే ఏంటి? సిజర్స్ అంటే కత్తెర. ఇప్పుడు ఆ కత్తెరకి మనం దాన్ని ఎప్పుడు సిజర్స్ అనే అనాలి, దానికి ఎప్పుడు ప్లూరల్ ఫామే ఉంటుంది, దానికి సింగులర్ ఫామ్ ఉండదు అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దస్. ఇప్పుడు నా జీన్స్ ఉందనుకోండి, జీన్స్ ఆర్ ఫ్యాషనబుల్. ఓకే, షార్ట్స్ ఆర్ కంఫర్టబుల్, గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై ట్రైన్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటిలన్నిటికీ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్లూరల్నే యూజ్ చేయాలన్నమాట. వీ కెనాట్ యూజ్ సింగులర్ ఫర్ దిస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మై సిజర్స్ ఈజ్ నాట్ షార్ప్ అని అనకూడదు, మై సిజర్స్ ఆర్ నాట్ షార్ప్ అనాలి. ఓకే, సో ఇలాగ మనకి కొన్ని ప్లూరల్ వర్డ్స్ ఉంటాయి. ఆ ప్లూరల్ వర్డ్స్ వచ్చిన ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. ఆ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్సే యూజ్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎకనామిక్స్, ఆ పదాలు మనకు తెలియాలి. అవి తెలిస్తేనే మనం వాటికి సింగులర్ అనుకోవాలా, ప్లూరల్ అనుకోవాలా అని చెప్పని ఉంటుంది. నేను మీకు ఈ ఎంటైర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన పీడిఎఫ్లో పెడతాను. ఎందుకంటే ఇక్కడే మనం వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. నేను మీకు ఇవన్నీ కూడా మన పీడిఎఫ్లో పెడతాను. సింగులర్ వర్డ్స్ ఏవవుతాయి, వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయో వాటిలన్నిటిని మెన్షన్ చేస్తాను. ప్లూరల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటి వర్డ్స్ కూడా నేను మీకు పీడిఎఫ్లో పెడతాను. సో మీరు అక్కడ చదువుకోండి. ఓకే, సో మీకు జనరల్ సెన్స్ అర్థమైంది కదా. సో జీన్స్ ఆర్ ఫ్యాషనబుల్, జీన్స్ అనేది ఒకటే అనుకోవచ్చు మీరు, అంటే ఒకటే కదా మనం వేసుకునేది జీన్స్, బట్ ఇట్ ఈస్ ప్లూరల్. షార్ట్స్, అది ప్లూరలే. ఓకే, మనం వేసుకునేది ఒక షార్ట్ గురించే మాట్లాడుతాం, కానీ మనం షార్ట్ అనకూడదు అనమాట. వీ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ షార్ట్స్. సిజర్స్, అది చేతిలో ఒకటే ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, కానీ మనం దాన్ని ఏమనాలి? వీ నీడ్ టు యూస్ ప్లూరల్ ఫామ్ ఫర్ దాట్. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేసి, కలెక్టివ్ నౌన్స్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. ఓకే, కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? మనం ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కలెక్టివ్ నౌన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవి సింగులర్గాను ఉంటాయి, ప్లూరల్గాను ఉంటాయి. ఓకే, సో దీస్ కలెక్టివ్ నౌన్స్ దే కెన్ బి సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్. ఇప్పుడు మనం ఒక గ్రూప్ యాజ్ వన్ యూనిట్ కింద మాట్లాడుతున్నప్పుడు వీ నీడ్ టు యూజ్ సింగులర్ వర్బ్. అంటే ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద స్టాఫ్ ఈజ్ ఎఫిషియంట్. ద స్టాఫ్ ఈజ్ ఎఫిషియంట్. అక్కడ ఉన్న గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ మనం స్టాఫ్ అని అంటాం. వాళ్ళందరి గురించి కలిపి చెప్తున్నాడు ఇక్కడ, అందుకేమంటాం? ద స్టాఫ్ ఈజ్ ఎఫిషియంట్ అని అంటాం. ఇక్కడ మనం సింగులర్ వెర్బ్ని యూజ్ చేసాం. ఓకే, ది స్టాఫ్ అనేది కలెక్టివ్ నౌన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆ కలెక్టివ్ నౌన్ని మనం ఈజ్ ఎఫిషియంట్ అని అంటున్నాం. మొత్తం అంతా కలిపి ఒకదాని కింద మాట్లాడుతున్నాం ఇక్కడ. అలా కాకుండా సెకండ్ చూడండి, ది స్టాఫ్ ఆర్ డిస్కసింగ్ ఎమాంగ్ దెమ్సెల్వ్స్. అంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ గ్రూప్ని బ్రేక్ చేస్తున్నాం అనమాట. ఆ గ్రూప్ని బ్రేక్ చేసి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం దీస్ మెంబర్స్ దే ఆర్ యాక్టింగ్ ఇండివిజువల్. అప్పుడు మనం ప్లూరల్ వర్బ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ద స్టాఫ్ ఆర్ డిస్కసింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు చూడండి, ది ఆడియన్స్ వాజ్ సైలెంట్. ఇది కరెక్టే, ఇట్ ఈస్ నాట్ రాంగ్. ది ఆడియన్స్, ఆడియన్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఆ షో చూస్తున్న వాళ్ళు కానీ వీళ్ళని మనం ఆడియన్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ది కౌంటబుల్ నౌన్స్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. ఇప్పుడు కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ద థింగ్స్ దట్ కెన్ బి కౌంటెడ్. ఏవైతే నౌన్స్ మనం కౌంట్ చేయగలుగుతామో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో దే ఆర్ ద నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్ అండ్ నెంబర్. ఇప్పుడు వాటికి ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి అండ్ అలాగే సింగులర్ ఫామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దెర్ ఈజ్ ఎ చైర్ ఇన్ ద రూమ్. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి? ఇది ప్లూరల్, సింగులర్ ఫామ్ కదా. సో ఒక చైర్ గురించే మాట్లాడుతున్నాం, ఏ చైర్ అని చెప్పని అన్నాం. సో దానికి ఒక సింగులర్ ఫామ్ ఉంది. అలాగే దెర్ ఆర్ 5 చైర్స్ అని అన్నాం అనుకోండి, అంటే ఏంటి? మనం నంబర్ ఆఫ్ చైర్స్ గురించి మాట్లాడుతున్నాం, 5 చైర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దట్ ఈజ్ అ ప్లూరల్ వన్. అక్కడ ఆర్ అనే వర్బ్ యూజ్ చేసాం. సో దెర్ ఆర్ 5 చైర్స్, మెనీ అప్లికెంట్స్ అప్లైడ్. సో అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ ప్రతి చోట కూడా బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ చూడొచ్చు ఇన్ కౌంటబుల్ నౌన్స్. సో కౌంటబుల్ నౌన్స్కి బోత్ సింగులర్ ఉంటుంది, ప్లూరల్ కూడా ఉంటుంది అనమాట. జస్ట్ ఎస్ అనే దాంతో కానీ లేదా నెంబర్స్ యూజ్ చేసినప్పుడు కానీ మనం అది సింగులరా ప్లూరలా అని చెప్పచ్చు. నెక్స్ట్ ది అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ నాట్ యూజ్డ్ విత్ ఏ ఆర్ యాన్.
ఓకే. ఏని గానీ, యాన్‌ని గానీ యూజ్ చేయకూడదనమాట అన్‌కౌంటబుల్ నౌన్స్‌లో. మనం ఎప్పుడైతే ఏ గానీ, యాన్ గానీ జనరల్‌గా యూజ్ చేస్తామో, అప్పుడు మనం అది సింగులర్ ఫార్మ్‌లోనే ఉంటుందనమాట జనరల్‌గా. ఏంటంటే ఒక్కదాని గురించి చెప్తున్నప్పుడు మనం ఏ గానీ, యాన్ గానీ యూజ్ చేస్తాం. ఓకే. ఏ అనుకోండి నార్మల్ కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ యూజ్ చేస్తాం. వవెల్ సౌండ్ ఉన్నప్పుడు మనం యాన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఆర్టికల్స్‌లో మనం దాని గురించి డీటెయిల్‌గా చదువుదాం. బట్ ఇక్కడేంటంటే ఈ అన్‌కౌంటబుల్ నౌన్స్ దే డు నాట్ టేక్ ఏ ఆర్ యాన్ ఆర్ ఎనీ నంబర్స్ బిఫోర్ దెమ్. సో వాటి ముందు వీటిని పెట్టకూడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్‌కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి? ఇప్పుడు అడ్వైజ్ ఉందనుకోండి. అడ్వైజ్ ఈజ్ అన్ అన్‌కౌంటబుల్ నౌన్. ఓకే. అలాగే వాటర్ ఉందనుకోండి. వాటర్‌ని మనం కౌంట్ చేయలేం గదా! వాటర్ ఈజ్ అన్ అన్‌కౌంటబుల్ నౌన్. ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ అన్ అన్‌కౌంటబుల్ నౌన్. వాటిని మనం క్వాంటిఫై చేయలేమనమాట. సో, బట్ దే కెన్ బి మెజర్డ్ యూజింగ్ డిజిట్స్. ఓకే. వాటిల్ని యూనిట్స్ తోటి మెజర్ చేయొచ్చనమాట. ఓకే. ఇక్కడ చూడండి. షీ గేవ్ మీ అడ్వైస్. షీ గేవ్ మీ అడ్వైస్. ఇక్కడ అడ్వైస్ అనేది ఒక అన్‌కౌంటబుల్ నౌన్ అయింది కాబట్టి వి కెనాట్ యూజ్ ఏ ఆర్ యాన్ బిఫోర్ థాట్. ఓకే. అలాగే హీ డ్రాంక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ ఉంది కదా! వాటర్‌కి ముందు ఏం యూజ్ చేసాం డైరెక్ట్‌గా మనం హీ డ్రాంక్ ఏ వాటర్ అని చెప్పలేమనమాట. అందుకు మనం ఏం చేసాం ఒక గ్లాస్ అనే దాన్ని పెట్టి ఆ గ్లాస్‌కి ముందు ఏ గ్లాస్ అని యూజ్ చేసాం. సో, అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఐ నీడ్ ఏ ఇన్ఫర్మేషన్ అనలేం. ఐ నీడ్ అన్ ఇన్ఫర్మేషన్ అనలేం. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అని అనాలనమాట. సో, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా! ఐ నీడ్ అన్ ఇన్ఫర్మేషన్ అని అనకూడదు. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అనాలి. ఓకే. సో, దిస్ ఈస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు లాస్ట్ రూల్ చూద్దాం. ఎ నౌన్ కెన్ వర్క్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఒక నౌన్ అనేది అడ్జెక్టివ్‌లో కూడా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి 2 నౌన్స్ వస్తాయో, 2 నౌన్స్ వచ్చినప్పుడు ఒక నౌన్ ఇంకొక నౌన్ యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నప్పుడు మనం ఆ నౌన్ రెండో నౌన్ అడ్జెక్టివ్ కింద యాక్ట్ చేస్తుందనమాట. ఇఫ్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ది అదర్ నౌన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు డైరెక్ట్‌గా అర్థమవుతుంది. సో, ఎ నౌన్ ప్లేస్డ్ బిఫోర్ అనదర్ నౌన్ ఇఫ్ ఇట్ డిస్క్రైబ్స్ ఇట్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాస్ సో దిస్ రూల్ విల్ వర్క్. అది కూడా 2 నౌన్స్ కింద అడ్జంక్ట్ అంటాం అన్నమాట మనం దాన్ని. ఇప్పుడు సచ్ నౌన్స్ డు నాట్ చేంజ్ ఇంటూ ప్లూరల్. అవి ప్లూరల్ కింద మారిపోవు. 2 నౌన్స్ ఉన్నంత మాత్రం చేత అవి ప్లూరల్ కింద మారిపోవు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్. ఓకే. ఈ స్టేషన్ అనేది నౌన్ అనుకుందాం. ఇప్పుడు ఇది ఏం స్టేషన్? పోలీస్ స్టేషన్. ఓకే. దిస్ ఈస్ ఏ పోలీస్ స్టేషన్. పోలీస్ అనేది ఇండివిడ్యువల్‌గా నౌనే. స్టేషన్ అనేది ఇండివిడ్యువల్‌గా నౌనే. ఇప్పుడు ఈ 2 కలిపి చదివినా అది నౌనే. ఓకే. కానీ ఇక్కడ ఈ స్టేషన్ అనే దాన్ని ఈ పోలీస్ అనేది ఏం చేస్తోంది? ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ గదా! ఇప్పుడు స్టేషన్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి. మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. బస్ స్టేషన్ ఉంటుంది. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేషన్స్ ఉండొచ్చు. కానీ ఇది స్పెసిఫిక్‌గా పోలీస్ స్టేషన్ అని చెప్తున్నాం ఇక్కడ మనం. సో, ఎ నౌన్ కెన్ వర్క్ యాస్ ఎన్ అడ్జెక్టివ్ ఆల్సో. ఓకే. అలాంటి టైంలో అది మనకి ప్లూరల్ ఫార్మ్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఏంటి? సో, బ్యాగ్ ఈజ్ ఎ నౌన్. రైస్ ఈజ్ నౌన్. ఇప్పుడు ఆ 2 కలిపినా గాని అది నౌనే అవుతుందనమాట. అండ్ ఇలాంటి టైంలో మనకి ప్లూరల్ సెన్స్ అనేది ఉండదు. ఓకే. సచ్ నౌన్స్ డు నాట్ చేంజ్ ఇంటూ ప్లూరల్. అవి ప్లూరల్‌లోకి మారవనమాట. సో, దిస్ ఈస్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ద నౌన్స్. ఈ నౌన్స్ గురించి మనం 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ చూసాం. అండ్ ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ మేకింగ్ సెన్స్ టు యూ. ఇప్పుడు మనకి ఈ 10 రూల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీ హ్యావ్ ఎ సెగ్మెంట్ కాల్డ్ ఎర్రర్ స్పాటింగ్. ఎర్రర్ స్పాటింగ్ అని చెప్పని ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఆ సెగ్మెంట్‌లో లేదా మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో కూడా ఇన్ జనరల్‌గా ఆర్టికల్స్ లాంటివి పెట్టమని చెప్పని అంటారనమాట. సో, అరేంజ్ ఇట్ విత్ సూటబుల్ ఆర్ ఫిల్ ఇట్ విత్ ఎ సూటబుల్ ఆర్టికల్ అంటారు. ఆ టైంలో కూడా మనకి ఈ నౌన్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ రావచ్చు. అవి మనకి ప్రాపర్‌గా తెలియాలి అనంటే ఈ రూల్స్ అన్నీ తెలియాలి. ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోకి సంబంధించి ఒక ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది కింద. ఆ టెస్ట్‌ని అటెంప్ట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ అవర్ చాట్ బాక్స్ యాస్ వెల్. రైట్ దెన్. సో, సీ యూ అగైన్ నెక్స్ట్ టైమ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ది క్లాస్. ఒకవేళ మీరు గనక ఈ కోర్స్‌లో ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే యాస్ ఐ టోల్డ్ యూ గో టు ప్లే స్టోర్ అండ్ ఇన్‌స్టాల్ అవర్ అప్లికేషన్ అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ అవర్ కోర్స్ జస్ట్ ఫర్ రూపీస్ 650 if you are in those 50 lucky members. Right then, see you again next time. Signing off, your modern teacher.